మరి శ్రీకాంత్ వచ్చి బీసీడి శ్రీకాంత్ వచ్చి 94. అదేవిధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి 92. అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి 90%, తాతయ్య 90 మార్క్స్, తాతయ్య వచ్చి బీసీఏ 90 మార్క్స్. అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ 90 మార్క్స్, జి కోటేశ్వరరావు బీసీఏ 90 మార్క్స్. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి, మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ, మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళు అగ్రకులాలే ఉన్నత చదువులు చదువుకోవాలి, చదువుకునేవారు. అలాంటిది మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారో, అదేవిధంగా బీసీలు అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏ విధంగా గాలికి వదిలేశారో చూసాం. మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెన్యువేషన్స్ చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం. అంతేవిధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా 141 కోట్ల రూపాయలతో హాల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 843 టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో 843 టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల, అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ సక్సెస్ కావాలి. మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం, ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. త్రూఅవుట్ ఇండియా ఉందండి, త్రూఅవుట్ ఇండియా ఉంది. విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది, మరి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో ఉంది, త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది. ఏమండి 45,000 అండి. కోచింగ్ ఇంటిగ్రేటెడ్ అండి, మెయిన్స్ కి ఇంటర్వ్యూకి ప్రిలిమినరీకి మొత్తానికి కలిపి మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. 33% రిజర్వేషన్, బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14%, అందులో 33% రిజర్వేషన్. హైయెస్ట్ వచ్చిన మార్క్స్ హైయెస్ట్ వచ్చిన ఉన్నారు. హైయెస్ట్ ఉమెన్ ఎవరికి వచ్చిందో చూడండి. కంబైన్డ్ కోచింగ్ సెకండ్ టైం కూడా ఆప్షన్ ఇచ్చాం, ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం. బోర్డింగ్ సపరేట్ అండి. 5,200
రూపాయలు ఒక్కొక్క మనిషికి భోజనం కోసం ఖర్చు పెట్టిస్తున్నాం. అకామిడేషన్ కాకుండా, లైబ్రరీ ఫెసిలిటీస్ కాకుండా, కోచింగ్ ఫీజు వేరు, భోజనం ఖర్చులు వేరు. పుస్తకాలు లెక్కిస్తే ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. కాలేదు కానీ గ్రూప్ 2 ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ స్టైఫండ్ లేదండి. గ్రూప్ 2కి వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి 21 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, మెయిన్స్కి వచ్చి 12 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము. మళ్ళీ వచ్చి FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి 2, మెయిన్స్ ప్రిలిమ్స్కి 2, మెయిన్స్కి 1. అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు 5. రైల్వే రిక్రూట్మెంట్ ఇది కూడా 10 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో. అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, దానికి సపరేట్గా ఒక ఆఫీసర్ని పెట్టాం, ఒక అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడే పెట్టాం. ఇన్ఛార్జ్గా పెట్టాం. అక్కడే పెట్టాం. ఇది ఫస్ట్ టైం కోచింగ్ అండి. ప్రిలిమ్స్ కోచింగ్ ఓన్లీ 5 months మనం ఇవ్వడం జరిగింది. సో దట్ అందుకనే మేడం గారు ఇప్పుడు 8 months సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. సో మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం. సో నెక్స్ట్ టైం కూడా వీళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసి వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలని ఉద్దేశం